హలో మా డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా పైల్స్, ఫిషర్స్, పిస్టులా సమస్యలు మనం వింటున్నాం. కొంతమంది ఏకంగా సర్జరీ వరకు కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ముందుగా పైల్స్ గురించి మాట్లాడుకుంటే అసలు పైల్స్ అంటే ఏంటి మాకు తెలియచేస్తారా? నమస్తే. పైల్స్ అంటే ఒక మలద్వారంలో వచ్చే సమస్య. మలద్వారం జస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇందులో వచ్చే సమస్య ఏంటంటే దీనికి రీజన్ మనం తెలుసుకుంటే ఇప్పుడు లక్షణాలు చెప్తాను దానికి. అంటే బ్లడ్ వస్తుంది మోషన్కి వెళ్ళినప్పుడు. మోషన్కి వెళ్ళే ముందు ఇట్లా చిందినట్టు రక్తం వస్తుంది. ఆ తర్వాత మోషన్తో పాటు మోషన్ అయిన తర్వాత కూడా బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఇందులో చాలా వరకు పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది, ఎక్కువ అమౌంట్లో బ్లీడింగ్ ఉంటుంది. సో వాళ్ళు వాష్ చేసుకున్న తర్వాత మోషన్కి వెళ్ళిన తర్వాత ఏదో బయటకి ఎక్స్ట్రా గ్రోత్, సాఫ్ట్ గ్రోత్ ఒకటి ఉంది అని తగులుతుంది అనమాట. వాష్ చేసుకున్నప్పుడు మెత్తని ఒక ఎక్స్ట్రా గ్రోత్. సో వీటిని పైల్స్ అంటాం మనం. సో మలద్వారంలో రెక్టమ్ యానస్లో ఉండే రక్తనాళాలు ఉంటాయి. సో బ్లడ్ సప్లై ఇచ్చే రక్తనాళాలు ఉంటాయి కదా, వాటి మీద ప్రెషర్ పడ్డప్పుడు కాన్స్టెంట్గా, సపోజ్ ప్రెగ్నెన్సీలో చాలా నెలలు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఉంటుంది, 9 months. సో ఆ ఏరియా మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఆ రక్తనాళాలు ఉబ్బి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్లాగే ఎక్కువ చాలాసేపు కూర్చుని వర్క్ చేసే వాళ్ళల్లో, ఎగుడు దిగుడు రోడ్ల మీద జర్నీ చేసేవాళ్ళు, ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఒక దగ్గర సెడెంటరీ లైఫ్ అంటే కదలకుండా కూర్చుని ఉండేవాళ్ళు, బెడ్ రిడన్ ఉన్నవాళ్ళు, లేదా ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందులో చాలా ముఖ్యమైన కారణం కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో ఈ మలబద్ధకం అంటే ఏంటి? మోషన్ వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఉంటుంది, హార్డ్ స్టూల్ ఉంటుంది, ప్రెషర్ ఇచ్చి మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దీనివల్ల కొన్ని సంవత్సరాల తరబడి లేదా నెలల తరబడి ఇబ్బందితో బాధపడ్డ వాళ్ళలో ఫిషర్ ఒకటి, పైల్స్ ఒకటి కామన్గా చూస్తూ ఉంటాం. ఫిషర్ అంటే ఎక్కువ అంటే ఇన్స్టెంట్గా వచ్చేది, పైల్స్ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుందన్నమాట. సో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉన్నా లేదా పెయిన్తో కలిపి బ్లీడింగ్ ఎక్కువ అమౌంట్లో ఉంటాయి. సో దాన్ని పైల్స్ అంటాం మనం. సో రక్తనాళాల్లో వాపు వచ్చి క్రమేణా అవి పెరుగుతూ వచ్చి గ్రేడ్ ఉంటుంది అందులో. 1st to 4th grade వరకు. 1st gradeలో లోపలే ఉంటాయి, బ్లీడింగ్ అవుతుంది. 2nd gradeలో బయటకి లోపలికి వస్తూ పోతూ ఉంటాయి అవంతకవే. 3వ గ్రేడ్లో ఏమవుతుందంటే వేలుతో నెట్టాల్సి వస్తుంది. 4th gradeలో బయటకే ఉంటాయి, ఇంకా అది ఏం చేసినా కూడా లోపలికి వెళ్ళవు అనమాట. సో ఇది గ్రేడ్ని బట్టి మనం దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డాక్టర్, ఆయుర్వేదం ఈ మధ్య కాలంలో చాలామంది ఆయుర్వేదం ట్రీట్మెంట్ వైపు ఎక్కువగా ఇష్టపడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం.